మా సెక్రటరీ గారికి అన్నవలసిన మూమెంట్ అందిస్తున్నారు. అందరూ చప్పట్లతో వేదికని ఇది మైసభ కాకపోయినప్పటికీ ఈ యొక్క విద్యుత్ వెలుగులు ఎల్ఈడి సౌందర్యము బెలూన్స్ తోటి అందరూ కండలు ధరించి కన్నుల పండుగ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వర్మాస్ తమ్మిరాజు చిన్న గారిని వేదిక మీదకి విచ్చేయవలసిందిగా మనవి. వర్మాస్ చిన్న గారికి మా యొక్క వారి ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మా సుబ్రహ్మణ్యం గారు మా చిన్న గారి దిశాలతో సత్కరిస్తున్నారు. మా యొక్క ఈ చిరు సత్కారాన్ని గౌరవించి స్వీకరించి ఎల్లవేళలా మా అసోసియేషన్కు మీరు మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూర్చోండి. ఇటీవలే మన యొక్క ఐటీసీ కళ్యాణ మండపంలో అత్యంత వైభవోపేతంగా స్టేట్ బాడీ దేశవ్యాప్తంగా మా మేధావారు సోమాని గారు అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ గారి ఆశీస్సులతో మా యొక్క వల్లంశెట్టి నాగరాజు గారు అనే మాస్టర్ గారు అయినటువంటి నాగరాజు గారిని మా సెక్రటరీ గారు అయినటువంటి మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి మహాప్రతినిధి నుండి మా వెంకన్న గారి వేదిక మీదకి ఇచ్చేసి మా యొక్క వల్లంశెట్టి నాగరాజు గారిని ఘనంగా సత్కరించవలసిందిగా మనవి. కృష్ణాలతో ఘనంగా సత్కరించవలసిందిగా కోరుచు తదుపరి షీల్డ్ కూడా స్వీకరించవలసిందిగా మనవి. Future oxygen. మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ నల్లబడిన రంగారావు గారు ఉంటే వేదిక మీదకి రావాలి. అలాగే మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయిన ముస్లిం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారు దండవరపు మల్లికార్జున గారు మా వైస్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి సకాలంగా ఆహ్వానిస్తున్నాము. మా
మా తనుజ చాలా చిరునవ్వుతో వారికి విషయాలు వారు అందించారు. ఇప్పుడు వారి ఇంటి గారికి మా యొక్క సాయిరామ్ ఘనంగా సత్కరించి వారి విషయాన్ని అందిస్తున్నారు. పిక రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మ్యూజిక్ సప్లై చేసే మా హరిబాబు గారికి, ఈ యొక్క అసోసియేషన్ కి, జిల్లా అసోసియేషన్ కి నలుమూలల వారి సహాయ సహకారాలను అందించినటువంటి వారి అబ్బాయి మా యొక్క వంతల అర్జున్ గారు ఇప్పుడు హరిబాబు గారిని ఘనంగా సత్కరిస్తున్నారు. కిషోర్ గారిని వేదిక మీదకి ఘనంగా ఆహ్వానిస్తున్నాము. రావాలి సార్. పరిస్థితులే వారు అన్ని వేళలా వారికి అసోసియేషన్ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందించినటువంటి వారికి ఒంగోలులో ఒక ప్రత్యేకమైనటువంటి స్వీట్ షాప్ మూర్తి స్వీట్స్ అధినేత పుష్పరాజు గారిని వారి యొక్క సపరివారాన్ని వర్ణించవలసిందిగా, మీరు చిన్నవారు కాబట్టి ఇంకా ఈ రాష్ట్రంలో మూర్తి స్వీట్స్ అనేటటువంటి బ్రాండ్ని తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఘనంగా సత్కరిస్తానికి మా జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి తమ్మిడి చంద్రశేఖర్ గారిని కోరుచున్నాము. జిల్లా బాడీ మొత్తం కలిసి మీకు చేస్తుంది సార్. మీరు మొన్న ఈ స్వీట్స్ కానివ్వండి, మీరు యూనియన్కి ఇచ్చారు, కానీ మేము ప్రజలకు ఇచ్చాము. వాళ్ళందరూ కూడా మీ స్వీట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మీరు సహకరించిన దానికే ప్రమాణంగా ఉంది. అని చెప్పి మా మిత్రుడు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. మీ సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము నమ్ముతూ మీ మీద కొన్ని బాధ్యతలు పెడతాము. వాటన్నింటినీ మీరు తీర్చాలని చెప్పేసి మా ఒంగోలు కార్యవర్గం వేదిక మీదకి మా ప్రెసిడెంట్ గారు, మా జిల్లా కార్యవర్గం వస్తారు. అందరూ మా ఒంగోలు
ఘనంగా సన్మానించాలని మా కార్యవర్గం భావించింది. మీరు మా యొక్క ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి మీరు అన్ని వేళలా మాకు మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాము. మొమెంటోని మా సెక్రటరీ గారు అందిస్తారు. కలిసి వారిని ఘనంగా విషయాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము. సర్వీస్ అందించడం కోసం వారు పంపించున్నారు. అనిల్ గారిని మా యొక్క చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రాతములు మా ఈ చిరు సత్కారాన్ని స్వీకరించి అసోసియేషన్ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాకు మీరు సర్వీస్ చేయవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్కరిస్తూ మరియు విశాలతో ఘనంగా సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వారికి మా ప్రెసిడెంట్ గారైనటువంటి నూతన శ్రీనివాసరావు గారు, మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేష్ గారు కలిసి వారికి మొమెంటాలు అందిస్తారు. ఆ మూమెంట్ లేకపోతే మాంసాహారం తిన్నా శాకాహారం తిన్నా అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మా నరేంద్ర మా యొక్క గోల్డెన్ స్టార్ నరేంద్రని వేదిక మీద కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ పిల్లలు చెప్పారు ఉన్నారు కూడా ఈ యొక్క అసోసియేషన్ నరేంద్రని సత్కరిస్తుందంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉందని తెలుసుకోవాలని శాలవాణి మా సెక్రటరీ నరేంద్ర గారు ఈ ఒక్కరోజే కాదండి, జిల్లా అసోసియేషన్కైనా లేదా ఒంగోలు అసోసియేషన్కి లేదా ఏదన్నా ముఖ్య అతిథుల్ని మేము ఆహ్వానించి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ ఆత్మీయ సమావేశానికి మీరు మీ సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ నరేంద్ర గారికి థ్యాంక్స్ మరొకసారి. నుంచి విచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కార్యవర్గంలో ఉన్నవారు కానీ, జిల్లా కార్యవర్గంలో ఉన్నవారు కానీ, లేదా లైఫ్ మెంబర్స్ కానీ, లేదా ఈ యొక్క క్యాటరింగ్ వృత్తిలో ఉన్న వారందరూ కూడా మీకు మాకు మీరు ఎల్లవేళలా మీ సహాయాన్ని అందించడమే కాకుండా ఈరోజు మీ ఆశీర్వాదాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు మా యొక్క జిల్లా బాడీ వారందరూ కూడా వారి సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఒంగోలు సంబంధించినటువంటి క్యాటరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఒంగోలు, క్యాటరింగ్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లా వారి సమక్షంలో ఒంగోలు అసోసియేషన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. మిత్రులు కొంచెం మేళం పెట్టి మళ్ళీ స్లైడ్స్ వస్తే ప్రోగ్రాం బిగిన్ చేస్తాం. మీరు
కోరుచు ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారైనటువంటి మూతిన శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. Claps! నంగనం శివయ్య అంటే మా మిత్రుడు కొంత బాధాకరమైన విషయం, భావోద్వేగం కూడా వస్తుంది. అక్కడ పోగుల శ్రీనివాసం అని చెప్పి ఉండేవారు. ఓకే, థ్యాంక్ యూ. అలాగనే ఇప్పుడు మా సెక్రటరీ గారు అర్థమైపోయింది. మా కుమారుడు ఆయన టిఫిన్లో ఫేమస్. ఆ తర్వాత రమ్మ నేర్చుకోకపోయినప్పటికీ ఒక డైనమిక్ ఆర్గనైజర్గా వారు తయారయ్యారు. వాళ్ళ నాన్నగారి ఆశీస్సులతో వారు ఈరోజు గతంలో కూడా అసోసియేషన్లో పనిచేశారు. బట్టి వెంకన్న గారు వేదిక మీద ఆశీర్వైనందుకు చాలా సంతోషం. తదుపరి మా మిత్రుడు శెట్టి సుబ్రహ్మణ్యం. పెద్దల సమక్షంలో ఎన్నిక కాబడినటువంటి మా యొక్క మిత్రుడు మా మూతిన శ్రీనివాసరావు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారు మీకు చిన్న విన్నపం అండి. ఫస్ట్ నేను అనగానే మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ పదవి చెప్పండి, తర్వాత నేను చెప్పింది చెప్పండి. ప్రమాణ స్వీకారానికి కావాల్సిందిగా కోరుచున్నాను. మూతిన శ్రీనివాసరావు నేను
నా సహాయ సహకారాలు అందిస్తానని సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు. బట్టి వెంకన్న అనే నేను ఒంగోలు క్యాటరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ నాకు ఈ పదవినిచ్చిన వారికి అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అంతఃకరణ శుద్ధితో నేను అన్ని వేళలా మీకు సహాయ సహకారాలు అందిస్తానని నా ఆత్మ సాక్షిగా నేను నమ్మిన భగవంతుని సాక్షిగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. శక్తి సుబ్రహ్మణ్యం అని నేను ప్రెసిడెంట్గా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీగా నువ్వు చెప్పుకోవాలి నీ పదవిని. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సరే ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను నన్ను ఎన్నుకున్నందుకు నా కార్యవర్గానికి జిల్లా కార్యవర్గానికి అన్ని వేళలా అందుబాటులో ఉండి నా సహాయ సహకారాలని అంతఃకరణ శుద్ధితో నేను మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని నా సేవలను ఇలాగే కొనసాగిస్తానని నా సేవలను ఇలాగే కొనసాగిస్తానని మీకు మాటిస్తూ నా ఆత్మ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. బట్టి వెంకన్న గారికి మా యొక్క ట్రెజరర్ గారైనటువంటి మా వల్లంశెట్టి నాగరాజు గారు చెప్పండి. అభిమానంగా ఉంటారు. వారిని ఈ యొక్క అతిథుల మధ్యనే సన్మానించాలని మా మిత్రులందరూ నిర్ణయించడం సంతోషం. వారిని దుశ్శాలతో ఘనంగా సన్మానించారు.
సొంత శివకుమార్. మెంబర్ పాటిబండ్ల సుధాకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ భక్తుల శ్రీని గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కారణమంత రాంబాబు గారు ఎక్కడున్నా కూడా వేదిక మీదకి ఉంచవలసిందిగా మనవి. నేను అనగానే మీ పేరు చెప్పుకోండి, మీ పదవి చెప్పండి, తర్వాత ఏందనేది చెప్తాను. ఓకేనా? కుడి చెయ్యి ముందుకు పెట్టండి. థ్యాంక్ యూ. నేను మీ పదవి ఏందనేది చెప్పుకోండి. మిత్రులందరూ చేతులు కుడి చెయ్యి ముందుకు పెట్టాలా? ఓకే. మేము ఈ యొక్క ఒంగోలు క్యాటరింగ్ అసోసియేషన్ కార్యవర్గంలో అధ్యక్షులుగా, వైస్ ప్రెసిడెంట్లుగా, జాయింట్ సెక్రటరీలుగా, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా, ఈసీ మెంబర్లుగా ఎన్నికైనందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము అంతఃకరణ శుద్ధితో మాకిచ్చినటువంటి పదవిని దుర్వినియోగం చేయకుండా కార్యవర్గానికి అన్ని వేళలా అందుబాటులో ఉండి జిల్లా కార్యవర్గం, స్టేట్ కార్యవర్గం వారి సూచనలను తీసుకుని మేము మా పనులు నిర్వహిస్తామని మేము నమ్మిన దైవం సాక్షిగా, మా ఆత్మ సాక్షిగా మీకు ప్రమాణం చేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రులందరికీ థ్యాంక్ యూ. అందరూ కూర్చోండి ఒకసారి. అందరూ స్మైల్ గా ఉండాలా? ఇస్మాయిల్ గా ఉండాలా? సార్ ఓకే సార్. చేతులు కొద్దిగా డౌన్ చేయరా? సార్ చేతులు కొద్దిగా డౌన్ సార్, కొద్దిగా చేతులు డౌన్ చేతులు ప్రభుత్వం డౌన్ చేయండి. కొంచెం దగ్గరికి థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేష్ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. ముందు సేవ అయ్యిందండి పూర్తిగా అంతా మొత్తం జరగనండి. సార్ చూడండి, కెమెరా చూడండి సార్. గంగిరెడ్డి గారు రావాల్సిందిగా కోరుచున్నాం. గంగిరెడ్డి గారిని మా మూర్తిన శ్రీనివాసరావు గారు, మా జిల్లా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు బొకేని అందిస్తారు. సుబ్రహ్మణ్యం గారు బొకేని అందిస్తారు. వారిని దుశ్శాలతో ఘనంగా సత్కరించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ గంగిరెడ్డి అన్న. ఆర్కే కిషోర్ గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. ఆర్కే కిషోర్ గారికి మా యొక్క ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు బొకేలు అందజేసి వారిని విషయాలతో సత్కరించుతారు. క్లాప్స్ ప్లీజ్.
ఓకే సార్. పాలపల్ల సుధాకర్ గారు రావాలి. సుధా గారిని మా మూర్తిన శ్రీనివాసరావు గారు, పవిడి చంద్రశేఖర్ గారు, మా సుబ్రహ్మణ్యం అన్న, అలానే మా గౌరవ అధ్యక్షులు అన్నం శ్రీనివాస్ గారు ఘనంగా సత్కరిస్తున్నారు. ఓకే సార్. తదుపరి కార్తీక్ గారు రావాల్సిందిగా, కార్తీక్ గారు సుబ్రహ్మణ్యం గారు అందించవలసిందిగా కోరుచున్నాం. సార్ వెనక్కి ట్యాగ్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకోండి. నారాయణ గారు వస్తే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నారాయణ గారు, ద్వారకా నారాయణ గారు వేదిక మీదకి రావాలి సార్. ఫోటోస్ నారాయణ గారు రావాలి. ట్యాగులు కరెక్ట్ గా ఉన్నాయా లేవా చూసుకోండి. తిరగబడితే బాగోదు. అది థ్యాంక్ యూ. అందరూ స్మైల్ గా ఒక్కసారి కెమెరామ్యాన్ కలిసి చూస్తే బాగుంటుంది. ఆ తర్వాత థమ్స్అప్ కొడదాం. మాకు మా అందరూ కూడా కార్యవర్గ సభ్యులు ఎవరైనా కింద ఉంటే పైకి రావాలి. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ గారు పైకి వస్తే ఫోటో దిగుదాం. నారాయణ గారికి చిరు సత్కారం. మా యొక్క ప్రెసిడెంట్, మా సెక్రటరీ, మా కమిరాజు గారు, మా మూర్తి శ్రీనివాసరావు గారు, మా నాగరాజు గారు అందరూ కూడా వారిని ఘనంగా వారికి బొకే అందించి తర్వాత దిశాలతో ఘనంగా సత్కరిస్తారు. కరెక్ట్ గా విషయం సరిగ్గా థ్యాంక్ యూ నారాయణ గారు, థ్యాంక్ యూ. సభను ఉద్దేశించి మన చంద్రశేఖర్ గారు సహోదరులకి మన వంతుగా మనం అన్ని చేయగలుగుతామని ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తామని మనందరం ఒక సమితిగా ప్రతి నెల మీటింగ్ చేసుకొని మనకి క్యాటరింగ్ ఏమేమి అవసరాలు ఇటువంటి అన్ని ఆలోచించుకొని దాని మీద పడతామని నా యొక్క అందరూ వచ్చిన వారికి నా
గారిని ఆర్యభవన్ సుబ్రహ్మణ్యం గారిని ఇచ్చేసి 2 మాటలు చెప్పవలసిందిగా. ముందుగా కార్యక్రమాన్ని చేసిన ముఖ్య ప్రముఖులు వేదిక మీద ఉన్న క్యాటరింగ్ సోదరులకి, ప్రకాశం జిల్లా క్యాటరింగ్ అసోసియేషన్ సెక్రటరీగా మీ అందరికీ శుభాకాంక్షలు. పట్టణ బాడీ సభ్యులందరికీ నేను జిల్లా సెక్రటరీగా నాకు అవకాశం ఉన్నంత వరకు నా సహాయ సహకారాలు తెలియజేసి తెలిసిన విషయాల గురించి మీకు తెలియపరుస్తాను. నా వైపు నుండి నేను చేయగలిగిన పని తప్పకుండా నేను చేస్తాను. నేను మీకు అందుబాటులో ఉండి క్యాటరింగ్ మిత్రులందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా నేను సహకరిస్తాను అని సమయంగా మనం చేస్తున్నాం. క్యాటరింగ్లో ఉన్న అందరూ మంచి రేట్లు తీసుకోండి. మంచి ఆహార పదార్థం తయారు చేసి టైంకి పంపించి అందరూ కలిసి సమిష్టిగా పనిచేద్దాం, ప్రొసెస్ అభివృద్ధికి పాటుపడతాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంత చక్కగా తయారు చేస్తారో టైం అనేది ఇంపార్టెంట్. కస్టమర్కి 12ంటికి పంపిస్తామని 1 గంటలకు పంపిస్తే ఆ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్లో కోతేస్తారు. భోజనం బాగున్నా సరే మీరు మమ్మల్ని అవమానించారు, మాకు సమయానికి భోజనం రానందున చాలా మంది వెళ్ళిపోయారని ఏదో గుండి సాకులు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మన సుబ్రహ్మణ్యం గారు చెప్పిన సందేశానికి మేమందరూ ఇన్స్పైర్ అయ్యి మేము ఫాలో అవుతామని చెప్పి మీకు మాటిస్తున్నామన్నా. ఇప్పుడు ఇంకా మా గౌరవాధ్యక్షులు గారు కానివ్వండి ఆ వేదిక మీదకి వచ్చి 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. సుస్వాగతం. ఈరోజు చాలా శుభదినం. టౌన్ అసోసియేషను ఏర్పడింది. ఈ యొక్క టౌన్ అసోసియేషన్లో సభ్యులందరూ మంచి యాక్టివ్ పర్సన్స్గా కనపడుతున్నారు. ఇట్లాగే వాళ్ళు కొనసాగించాల్సిన కోరుచుంటూ ఈ రోజున మార్కెట్లో రేట్లు విపరీతంగా పెరిగి ఎవరు తక్కువ చేస్తే మనము నిలబడము. మనం నిలబడాలంటే చక్కగా మంచి రేట్లు తీసుకొని మంచి క్వాలిటీ ఇచ్చి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు అన్నిటికీ సహాయం చేసినట్టుగా ఉంటే మనం బాగుంటాం. మనం బాగుంటే మన కింద బాగుంటారు, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు బాగుంటారు. అన్ని దృష్టిలో పెట్టుకొని ఎవ్వరు కూడా తప్పకుండా మంచి రేట్లు తీసుకొని మంచి క్వాలిటీ ఇవ్వాల్సిన కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా నువ్వు 100 లీటర్లు తీసుకున్నా 200 లీటర్లు తీసుకున్నా కూడా ఒకటే రేట్ ఉంటుంది. చిన్న క్యాటరింగ్ చేశారు, పెద్ద క్యాటరింగ్ చేశారని లేకపోతే 1000 మందికి ఆర్డర్ ఇస్తున్నామంటే నూనె రేటు లేకపోతే కందిపప్పు రేటు తగ్గించే పరిస్థితి లేదు. కాబట్టి ఒక క్యాటరింగ్ వ్యక్తి ఇంకో క్యాటరింగ్ వ్యక్తితోటి సహకరించుకోండి. కానీ రేట్ల విషయంలో కస్టమర్కి తక్కువకి ఇవ్వటము, ఎక్కువ భోజనం పంపిస్తే వాళ్ళ కుటుంబము లేదా వాళ్ళ గ్రామము వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ మనకే చెబుతారు అనుకోవడం అపోహ మాత్రమే. కానీ అలాంటి అపోహలు పెట్టుకోకుండా మంచి రేటు తీసుకోండి. అదేవిధంగా మన సీనియర్ చెప్పినట్లుగా మంచి ఆహార పదార్థాలని టైంకి అందించాలని చెప్పి మిత్రులందరినీ వారు కోరటం అన్న ధన్యవాదాలు అన్న మీకు. ఇప్పుడు మా తమ్మిరాజు గారిని వేదిక మీదకి వచ్చేస్తున్నారు. అందరూ ఒక తాటి మీద నడవడానికి దాటింది, దశాబ్దకాలం దాటింది. అది ఇక్కడున్న కొత్తగా వచ్చి 5-6 ఏళ్ళ వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ దానికి ముందు 15 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. మొదట మన ప్రకాశం జిల్లా ఏర్పడడానికి అనంతసింగ్ గారు ఊరు తిరిగారు. మా దగ్గరకి అయితే కనీసం 15 సార్లు వచ్చి ఉంటారు. చీరాలకి ఒక 15 సార్లు వచ్చి ఉంటారు మన జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం కోసం. దానికోసం 15 సార్లు తిరిగితే 16వసారి కానీ అందరూ కొనుక్కోవడం జరిగింది. ఈ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది ఎందుకోసం అంటే మన స్టేట్ కమిటీ వాళ్ళు చెప్పుకున్నారు, గవర్నమెంట్ దగ్గర నుంచి మనకి సబ్సిడీ రూపంలో రావాలి అనే దానికోసమే
యూనియనే కాదండి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్ అయినా సీల్ వేసి మనకు వస్తున్నాయా? గవర్నమెంట్ సీల్తో మనకు ఆర్డర్లు ఏమైనా వస్తున్నాయా? మనం భోజనాల గురించి మనం చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, అన్నింటిలో అవకాశం ఉంది. మరి అక్కడి నుంచి మనకి ఎందుకు రావట్లేదు? పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళకి సీఎస్ వస్తాయి, గవర్నమెంట్ ఆర్డర్స్. హోటల్స్ వాళ్ళందరికీ గవర్నమెంట్ సీల్తో ఆర్డర్స్ వస్తాయండి. మరి మన క్యాటరింగ్ సోదరులకు ఎందుకు రావట్లేదు? ఎవరికేం తెలుసా? పెద్దవాళ్ళు కానీ, వయసులో చిన్నవాళ్ళు కానీ, క్యాటరింగ్ అనుభవం ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా చెప్పగలరా? హోటల్స్ వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు. ప్రతి హోటల్కి రండి, ఎటువంటి హోటల్కైనా బయట జిఎస్టీ నెంబర్ ఉంటుంది. వాళ్ళు 1% కడుతున్నారా, 2% కడుతున్నారా, 5% కడుతున్నారా అనేది కాదండి, కంపల్సరీ జిఎస్టీ కడుతున్నారు. మన క్యాటరింగ్ రంగంలో కూడా ఆ స్థాయిలోకి ఎదిగి జిఎస్టీ కట్టి మన స్టేట్ వేల్లో ఆ నెంబర్గా చేరేటప్పుడు మన జిఎస్టీ నెంబర్ కూడా యాడ్ చేసి ఇచ్చే రోజు రావాలి. అప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి టౌన్లో ఏ క్యాటరింగ్ వాళ్ళకైనా సరే గవర్నమెంట్ నుంచి సీల్తో ఆర్డర్ వస్తాయి. అప్పుడే మన క్యాటరింగ్ రంగానికి కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించబడుతుంది. బయట లోపలికి వచ్చి కూర్చోవాలి. దయచేసి మిత్రులు మంచి సలహాలు ఇచ్చేటప్పుడు అటు ఇటు తిరగదు, ఇటువైపు కూర్చోవలసిందిగా కోరుచున్నాను. ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది సాయి ఇటు సైడ్ కూర్చో. అలాగే రేట్ల విషయం అనేది మన క్యాటరింగ్ పెట్టిన కాడి నుంచి జరుగుతున్న విషయం. సాయిరామ్ ఇటు సైడ్ కూర్చో. మన క్యాటరింగ్ పెట్టిన కాడి నుంచి భోజనం రేట్లు అనేది హెచ్చు తగ్గులు ఉంటానే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. కానీ దీని దృష్ట్యా ఒకళ్ళొకళ్ళు ద్వేషించుకోకుండా ఒకే దాటి మీద నిలబడి మనందరం కలిసికట్టుగా గవర్నమెంట్ దృష్టిలోకి ఇది ఇండస్ట్రీగా వచ్చే విధంగా మన స్టేట్ వేడికి తోడ్పడాలండి. ఇదే నేను కోరుకునేది. దీనికి గాను మన స్టేట్ వేడికి నెంబర్స్ ఎంత ఎక్కువ మందిని మనం అందించగలిగితే అంత బలం మనం చేకూరుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మీకు అంటే వారు చెప్పే విధానంలో అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ బ్రదర్ చెప్పేది ఏంటంటే మనం వ్యాపారం చేస్తున్నాము, ఇదే బిజినెస్లో కొనసాగాలనుకుంటే మీరు టిన్ నెంబర్ తీసుకొని రిజిస్టర్ చేయించుకొని అసోసియేషన్లో సభ్యులయ్యి, అదేవిధంగా జిల్లా కార్యవర్గంలో, స్టేట్ కార్యవర్గంలో కనుక మీరు సభ్యత్వం తీసుకున్నట్టయితే మీ తరఫున ప్రభుత్వం దగ్గర ఏదన్నా వర్కులు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా కొన్ని రకాలైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి, వాటిని మీరు తీసుకుంటే మీకు లెటర్ హెడ్, టిన్ నెంబర్ కనుకుంటే వాళ్ళు ఇచ్చే రేటు ప్రకారం అక్కడ రేట్ కాంపిటీషన్ ఏమన్నది, గవర్నమెంట్ ఒక రేట్ ఇస్తుంది. ఆ రేట్ని తీసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చు. దాంతోపాటు జిఎస్టీ ఎప్పుడైతే కొంత ఒక 1% అదేం పెద్ద అమౌంట్ కాదని చెప్తున్నారు. ఈసారి పెద్దలు వచ్చినప్పుడు దాని మీద వివరిస్తారు. మీకు ఆసక్తిగా ఉన్నవారు ఇదే వృత్తిలో కంటిన్యూ అవ్వాలి, అదేవిధంగా మంచి లాభాలని ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలను పొందాలంటే మీరు రిజిస్ట్రేషన్ ముందుగా ఈ యొక్క సచివాలయంలో చేసుకొని ఆ తర్వాత జిఎస్టీ వారికి అప్లై చేస్తే వాళ్ళు నంబర్ ఇస్తారు. మీరు కొంచెం నెలకు కట్టుకున్నట్లయితే మీకు సబ్సిడీలు కానీ అన్నీ వస్తాయి. అదేవిధంగా మిత్రులందరికీ చిన్న మనవి ఏంటంటే, ఇక్కడ అధ్యక్షుల దగ్గర నుంచి అందరూ సమానం. మీకు చిన్న మనవి ఏంటంటే, ITIR మీరు 7,50,000 వరకు ఈరోజు ఐటీ ఫ్రీగా వేస్తారు. జస్ట్ మనం ఎంతో మంది ఆడిటర్లకు సహాయం చేస్తూ ఉంటాము. వారి దగ్గరికి వెళ్ళి నేను ఐటీ చేయాలనుకుంటున్నానంటే ఆడిటర్ గారు ఆధార్ కార్డు, పాన్ నంబరు, మీ యొక్క
ఒక సంవత్సరానికి సరిపడా ఆ బ్యాంకులో ఉన్న స్టేట్మెంట్ తీసుకొని ఒక 5 నిమిషాలు ఒకసారి, తర్వాత 3వ సంవత్సరంలో 7.5 లక్షలు వేసినట్లయితే మీరు బ్యాంకులో పిలవకుండానే, మీరు పోయి అడగకుండానే వాళ్ళే మీకు వాట్సాప్లో కానివ్వండి, వివిధ రకాల సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షల లోను, 10 లక్షల లోను, 15 లక్షల లోను వాళ్ళు ఇవ్వాలి అని అంటే ఈ ఐటీ అనేది బ్యాంకులో ఉంటేనే లోపల మేనేజర్ గారు మాట్లాడతారు. అది లేకుండా ఎవరు లోన్కు పోయినా కూడా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఐటీ లేకుండా ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేదు. తక్కువ వడ్డీకి లోన్ పొందాలి అంటే మీరు దయచేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మిత్రులకు ఇంకొక మనవి, ఇక్కడ ప్రతి చోట ఇండియా పోస్ట్ అని ఉంటుంది, పోస్టల్ బ్యాంకు. వాళ్ళు టాటా ఏఐ తోటి, రిలయన్స్ తోటి కలిసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. 100 రూపాయలకి ఏటీఎం కార్డు, అదేవిధంగా 750 రూపాయలు కట్టించుకొని 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని ఏదన్నా కర్మాలేక దురదృష్టవశాత్తు మనం బండి మీదనో ఆటోలోనో వచ్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి వారు ఇబ్బంది పడకుండా ఉండడానికి కొంత ఆసరా దొరుకుతుంది. ఇది 100% పోస్టులు చేసుకున్న వారికి, గతంలో చేసిన వారికి కూడా నేను చేయించుకున్నానండి. గతంలో చేసుకున్న వారికి కూడా 10 లక్షల రూపాయలు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంపీ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఇండివిజువల్ గానైనా వెళ్ళొచ్చు, లేదా నా నంబరు 9849275107 హెడ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మేనేజర్ గారు అందుబాటులో ఉంటారు. గట్టిగా అది సెల్ ఫోన్లో 5 నిమిషాల పని, ఏటీఎం ఇస్తారు ప్లస్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. అక్కడ ఆధార్ కార్డు, ఫోటో ఒకటి తీసుకొని వెళ్తే, మీ కనుక ప్యాన్ నెంబర్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్తే ఈ సౌకర్యం మిత్రులందరికీ ఉపయోగపడుతుందని ఈరోజు పెట్టిద్దాం అనుకున్నాము. ఇది ఆదివారం అవటాన అక్కడ అవకాశం లేదు. ఏజెంట్ కనుక వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకొకసారి కార్యక్రమం పెట్టినప్పుడు మన జిల్లా అధ్యక్షుల వారి అనుమతి, అలానే ఒంగోలు అధ్యక్షుల వారి అనుమతితోటి మనం ఏదో ఒక సెంటర్లో పెట్టి మిత్రులందరినీ పిలిచి ఈ సేవ చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి మిత్రులకు తెలియజేస్తూ, ఇప్పుడు హిమాచల యమునా తరంగ ఉజ్జల జల చితరంగ తవ శుభ నామే జాయే తవ శుభ ఆశిష మాయే జనగణ మంగళదాయక జయ హే జయ హే జయ హే. థ్యాంక్ యూ. ఇచ్చేసిన సోదరులకి, ప్రోగ్రామాల నుంచి వచ్చిన వారికి, మా ప్రెసిడెంట్ గారు లీడ్ తీసుకొని మా మూటల శ్రీనివాస్ గారు, కంపాలి శ్రీనివాస్ గారు అంటారు, వారు అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చి దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 దండన కరన కరన కర దండన కరన కరన కర దండన కరన కరన కర డక 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 డక. ఏ సింగారాల సిప్పంగి వయ్యారాల ఫిరంగి ఒంటే సూపు కొడంగి బయట సింగే పతంగి ఏ పిస్టల్ లాగే ఉన్నదే బిడ్డ నడుం సంపంగి బుల్లెట్ లాగే ఉన్నదే సొట్ట బుక్కల సారంగి. ఓ స్వీటీ నా డ్యూటీ దిగబైన ఇంట్లో నీ తోటి ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఒరి నా కాకు మరాచా ఫ్యామిలీ ప్యాక్ లేచా 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 బంగారం రాని పలుకు పొంగుల మోతే నీ పిలుపు పొట్టేలంటి నీ పొగరు తట్టి లేపే నా ఫిగరు AK-47 దొరికేస్తారా నీ తోడు ఏకంగా ఈ పంటింట్లో తెగిస్తారా పర్రేటు నన్ను పట్టు నన్ను సుట్టు ఎన్ని నాళ్ళ అక్కలి తీరేటు ఓసిన క్లాస్ కళ్యాణి పెట్టవే మాస్ బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఒరి నా కాకు మరాచా ఫ్యామిలీ ప్యాక్ లేచా 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 దండన కరన కరన కర దండన కరన కరన కర
పేటీలు రెడీలే జోడీగా వెయ్యాలే చెరసాలలుండాలే చెలి కౌగిలి చాలే దొరగారు హుషారే దొరసాన్ని తయ్యారే చిన్ని గుండెల్లో నువ్వు సైరల్లా మోగుతుంటావే ఎదలో నిలిచేగిన పొదుమపుల్లో యూనిఫారంలా అంటి ఉంటావే నీలో పొదిగేలా అందాలకే ఇయ్యాల బందోబస్తు ఇయ్యాల సందామావై తెల్లార్లు నువ్వే కత్తి కాయాల నచ్చి నిన్ను మెచ్చి ముద్దలిచ్చుకుంటా రెచ్చి రెచ్చి